రండి, ఫ్రెష్ అప్ అయ్యండి. ఇక్కడ చాలా విషయాలు జరిగాయి, చెప్తాను. పర్లేదు, చెప్పు. చాలా సీరియస్ ఆంటీ. వసుంధర ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంత త్వరగానా? ఎలా జరిగింది? నా తెలివి ఆంటీ. నాకు పరిచయం ఉన్న ఒక జ్యువెలరీ మనిషితో కలిసి ప్లాన్ చేశాను. ఏం లేదు, దాన్ని ఒక దొంగతనం కేసులో ఇరికించాను. ఆ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. అది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది. రేపు కోర్టుకి, ఎల్లుండి జైలుకి. ఒకవేళ చేసుకుంటే ఆత్మహత్య చేసుకోవచ్చు, లేకపోతే పారిపోతుంది. ఎలా ఉంది ఆంటీ నా తెలివి? ఏమైందంటీ? గ్రీష్మ, అసలింత చెత్త ప్లాను ఎలా చేశావు? నేనే నిన్ను నమ్మి ఇంత బాధ్యత అప్పగించకుండా ఉండాల్సిందే. ఇందులో కాంప్లికేషన్స్ ఏమున్నాయా ఆంటీ? ఇప్పుడు దాన్ని కోర్టులో హాజరుపరిస్తే ధ్రువ పేరు చెప్తుంది. అది పెద్ద న్యూస్ అవుతుంది. రెండు రోజులు మీడియా అంతా హోరెత్తిపోతుంది. అయినా ధ్రువకి ఈ విషయం తెలిస్తే ఊరుకుంటాడనుకుంటున్నావా? ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి. రేపది కోర్టుకెళ్ళకూడదు. ఆ జ్యువెలరీ షాప్ అతనికి కాల్ చేసి కేసు వెనక్కి తీసుకోమని చెప్పనా? అదైనా సక్రమంగా చెయ్యి. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. బయటికి రా. ఇదిగో తాగు. ఆగమ్మా, ఆగు. నీకు చెప్పేది ఆగు. మేడం, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. మేడం, కానిస్టేబుల్స్, దాని నోట్ నుంచి ఇంకొకసారి నన్ను వదిలేయండి అనే మాట రాకూడదు. చేసిన నేరాన్ని ఒప్పించండి. చెప్పు, చెప్పు. ఎవరు చెప్పన్నారు ఈ పని? మేడం,
ఎంత ఫూలిష్ పని చేసావు తెలుసా నువ్వు? అది ధృవ పేరు తీస్తుందంటారా? పోలీస్ స్టేషన్ నుంచి నాకు కాల్ చేశారు. అదక్కడ ఏం చెప్పిందో నీకు తెలుసా? ధృవ దాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పింది. ఇక్కడ చెప్పింది రేపు కోర్టులో చెప్పదా? ఆంటీ, ధృవ ఫోన్. వసుంధర ఎక్కడ అని చంపేస్తున్నాడు. వసుంధరకి ఫోన్ ఇవ్వమంటున్నాడు. ఏం చెప్పాలో తెలియట్లేదు. ధృవ కాలింగ్. స్పీకర్ ఆన్ చేయి. హలో, చెప్పు ధృవ. నేను ఫోన్ చేశానని వసుంధరకి చెప్పావా? లేదు, చెప్పలేదు. ఏ ఎందుకు చెప్పలేదు? సీరియస్ మ్యాటర్ ఏమీ కాదు కాబట్టి. అది డిసైడ్ చేయాల్సింది నువ్వా? ఫోన్ వసుంధర చేతికివ్వు. వసుంధర లేదు ధృవ. ఎక్కడికి వెళ్ళింది? సుజాతో బయటికి వెళ్ళింది. నందిత ఆంటీకి ఏదో కొనటానికి. నేను ఇది నమ్మట్లేదు. మీరే ఏదో చేశారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ధృవ. తను సుజాతో బయటికి వెళ్ళింది. సరే, తను రాకని నాకు కాల్ చేయించు. నాకు కాల్ రాలేదో నిన్ను వదిలిపెట్టను. విన్నావుగా వాడెంత సీరియస్గా మాట్లాడుతున్నాడో. వీలైనంత త్వరగా దాన్ని ఇంటికి తీసుకురావాలి. సార్ నమస్తే సార్. నమస్తే సేటు. ఏంటయ్యా ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి సార్. మాట్లాడు. ఈ దొంగతనం కేసు వాపస్ తీసుకుంటాను సార్. ఏంటి? సార్ గొలుసు దొరికింది సార్. అది సరిపోతుంది సార్. ఆ అమ్మాయిని వదిలేసేయండి సార్. అంటే ఆ అమ్మాయి దొంగతనం చేయలేదా? చేసింది సార్. మరి చేస్తే శిక్ష పడాలి కదా. అసలు మేము ఈ కేసు పెట్టలేదు అనుకోండి సార్. అప్పుడు ఆ అమ్మాయి తిన్న దెబ్బలను నువ్వు తింటావా? ఇప్పుడు సడన్ గా నీకు ఇలా అనిపించడానికి కారణం ఏంటి? ఎవరున్నారు దీని వెనకాల? అంటే సార్ అది ఈ చైన్ ఓనర్కి విషయం చెప్తే మేడం చైన్ దొరికింది కదా, ఆడపిల్ల స్టేషన్లో ఎందుకు వదిలేయండి అన్నారు. అందుకే. ఎవరా ఓనర్? గ్రీష్మ మేడం. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. మల్లిక గారికి కాల్ చేస్తే తనకి కాబోయే కోడలు గ్రీష్మ అంది. ఆ అమ్మాయి గ్రీష్మ పంపిస్తే చైన్ తీసుకురావడానికి వెళ్ళానని చెప్తుంది. నువ్వు చైన్ గ్రీష్మ గారిదని కన్ఫర్మ్ చేశావు. అంటే వాళ్ళే ఏదో చేశారు.
ఇప్పుడు బయటపడుతుందని నిన్ను పంపించారు. ఎక్కడ ఇరుక్కుంటారని భయం కదా? సార్ వాళ్ళు బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు సార్. ఆ పలుకుబడి నీకు లేదు కదా. నిన్ను లోపలేస్తాను. హ? సార్ 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 ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేదాకా బుర్రదిన్నావు. ఇప్పుడు వదిలేయమంటున్నావు. ఆ అమ్మాయిని బయటికి వదిలేయాలంటే నిన్ను లోపలేయాలి. అమ్మో సార్ సార్ నాకేం తెలియదు సార్. నాకే సంబంధం లేదు సార్. ఆ అమ్మాయిని ఏం చేసుకుంటారో చేసుకోండి సార్. ఏయ్, అయ్యో, ఆంటీ, ఆ గోల్డ్ షాప్ అతను కేసు విత్డ్రా చేసుకోవటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కదా, తను ఇంకా రాలేదేంటి? గ్రీష్మ, ఒక పని చేసే ముందు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ముందే ఆలోచించాలి. పొరపాటు జరిగిపోయింది ఆంటీ. ఆంటీ, గోల్డ్ షాప్ అతను స్పీకర్లో పెడతాను. మేడం, నేను దామోదర్ని మాట్లాడుతున్నాను. చెప్పు దామోదర్, స్టేషన్కి వెళ్ళావా? నేను ఇప్పుడు స్టేషన్ బయట ఉన్నాను మేడం. ఆ ఎస్ఐ కాంప్రమైజ్ అవడానికి ఒప్పుకోవడం లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేశారు. కొద్దిగా గట్టిగా చెప్పుకుపోయావా? ఇంకా గట్టిగా మాట్లాడితే నన్ను కొట్టేలా ఉన్నారు మేడం. మీరు మల్లికా మేడం దీని వెనుకున్నారని ఎస్ఐకి అనుమానం వచ్చింది. తర్వాత కాల్ చేస్తాను మేడం. హలో హలో, విన్నావా కేసు ఎలా టర్న్ అవుతుందో? ఇవన్నీ ఇప్పుడు నా మీదకొస్తున్నాయి. ఈ టెన్షన్స్ కాకుండా మళ్ళీ ఇదొకటి. సారీ ఆంటీ. ఆంటీ, ధ్రువ లిఫ్ట్ చేయి, లేదంటే నాకు కాల్ చేస్తాడు. హలో హలో, వసుంధర ఎక్కడా? లేదు. లేదంటే లేదంటే లేదు. హలో హలో, ఆ గ్రీష్మ వసుంధరని పొద్దుననగా ఎక్కడికో పంపించింది. ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. మీరిలా కంగారు పడతారని ఇప్పటి వరకు నేను చెప్పలేదు. అప్పటికి ఆ గ్రీష్మ దగ్గరికి వెళ్ళి వసుంధర ఇంకా రాలేదని చెప్పినా తనేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు టైం చూస్తే 9 కావస్తోంది. ఊరు కాని ఊరు,
పైగా రాత్రివేళ అసలు ఇంతసేపు ఎందుకు రాలేదు? వసుంధర రాకపోవడానికి వేరే ఏదో రహస్యం ఉండుంటుంది. మల్లికా మేడం, గ్రీష్మ మేడం ఏదో నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. వసుంధరని ఏదైనా కుట్రలో ఇరికించారేమో. అయ్యో నందితమ్మ, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. వసుంధరకి ఏమీ కాదు, త్వరలోనే వచ్చేస్తుంది. వచ్చి అమ్మ ముందు నిలబడుతుంది. అయ్యయ్యో, మీరు టెన్షన్ పడకండమ్మా. మీరిలా అయిపోయారంటే ఆ వందనాన్ని పంపించినట్టు గ్రీష్మ మేడం నన్ను కూడా పంపించేస్తుంది. రేపటిదాకా చూసి ఏదో ఒకటి చేద్దాం. మీరేం టెన్షన్ పడొద్దు. మీకు నిద్ర మాత్రం వేస్తాను. ఇంకేం ఆలోచించుకుంటా పడుకోండి. ప్లీజ్ నందితమ్మ, నా కోసం. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఈ పిల్ల మీద దొంగ కేసు పెట్టినట్టున్నారు. ఆ ఎదవ కేసు వాపస్ తీసుకుంటాను అంటున్నాడు. ఎవరు సార్? అదే ఆ నగల కొట్టు ఓనర్ ఉన్నాడు కదా, వాడే. ఈ అమ్మాయి చెప్పింది నిజమే కావచ్చు. తనకి మల్లిక మేడం కొడుక్కి నిజంగానే సంబంధం ఉందా అని మనం ఎంక్వైరీ చేయాలి. సార్, ఇప్పుడు ఆలోచించాల్సింది అది కాదు సార్. మరేది? ఆ అమ్మాయికి దెబ్బలు తగిలేలా కొట్టాం సార్. రేపు కోర్టులో హాజరుపరచాలి. అది ఏం నోరు విప్పుతుందో తెలియదు సార్. అయితే నిజంగానే ఇరికించేద్దాం. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? లేకపోతే మన ఉద్యోగాలు పోతాయి కదా. ఏమా, ఇక్కడ నీకు ఎవరైనా తెలుసా? తెలీదు సార్.
నిన్ను తీసుకొచ్చాడని చెప్పావే అతనేడి? టీ ఎస్టేట్కి వెళ్ళారు. అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చారు. ఆంటీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూద్దామా? ఇప్పటిదాకా ఆ ఎస్ఐకి మన మీద డౌట్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనమే ఏదో చేశామని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆంటీ, సిఐ గారికి కాల్ చేస్తానన్నారు. చేశాను, లైన్ దొరకట్లేదు. దాన్ని కోర్టుకి తీసుకొచ్చి హాజరుపరుస్తారు. అది అక్కడ మన గురించి కుండ బద్దలు కొడుతుంది. అప్పుడు అనుభవిద్దాం. ఆంటీ, ధ్రువ ఫోన్. అమ్మా, నేను ఇంకో గంటలో వైజాగ్లో ఉంటాను. ఆ టైంకి వసుంధర కనపడలేదో ఆ తర్వాత జరిగే వాటికి నాది బాధ్యత కాదు.